సో నా లెఫ్ట్ లో ఒక టార్గెట్ బోర్డ్, అలాగే నా రైట్ లో ఒక టార్గెట్ బోర్డ్ చూస్తున్నారు. రైట్ లో వచ్చి ఈ టార్గెట్ బోర్డ్ మీద బాయ్ స్టూడెంట్స్ పేరు రాసున్నాయి అండ్ నా లెఫ్ట్ లో గర్ల్ స్టూడెంట్స్ పేర్లన్నీ ఉన్నాయి ఇంక్లూడింగ్ నాది. అండ్ ఇక్కడ వచ్చి ఈ ఆరోస్ ఉన్నాయి. ఈ బోర్డు మీద అబ్బాయిలు వచ్చి టార్గెట్ వేస్తారు, ఈ బోర్డు మీద ఆబ్వియస్లీ అమ్మాయిలు వచ్చి టార్గెట్లు వేస్తారు. అండ్ ఆ టార్గెట్ వేసిన తర్వాత ఇక్కడ కొన్ని టాస్క్లు, కొన్ని మిరపకాయలు చాలా ఉన్నాయి. సో ఫస్ట్ లేడీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? అయితే మీరే. ఏంట్రా నరేష్? నేనేదో లైన్ వేసుకుంటున్నానండి, దాంట్లో తప్పే ఉంది. తనుజ గారు ఈ గేమ్ ఫస్ట్ ఎవరి దగ్గర స్టార్ట్ చేద్దాము? గర్ల్ స్టూడెంట్స్ బాయ్ స్టూడెంట్స్? సో ఇటు పక్క నుంచి ఒక బాయ్ స్టూడెంట్, అటు పక్క నుంచి ఒక గర్ల్ స్టూడెంట్. ఇటువైపు నుంచి నైనా శెట్టి, ఇటువైపు నుంచి నరేష్. సో నైనా, అక్కడ ఉన్న పేరుల్లో ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? రామ్ ప్రసాద్. వై? అంటే చాలా ఇష్టం కాబట్టి. అంటే నచ్చితేనే టార్గెట్ చేస్తున్నారు, ఒకరిని టార్గెట్ చేయకూడదంటే ఎవరు? చేయకూడదంటేనా? యద్మరాజ్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు నేను ఎవరో తెలియదు నీకు. రాజు అన్న తెలుసు, మీరే కదా. ఆయన అజరు, ఈయన యద్దమరాజు. మీరు అజర్ అనుకున్నారా, యాదమరాజు అనుకున్నారా? యాదమ్మరాజు అనుకో. పోతాను, నాకు ఇది వద్దు. హలో, ఆయన పేరు యాదమరాజు కాదు, ఆయన పేరు అజారు, నా పేరు యాదమరాజు. అంటే నేను వేరే క్లాస్ కాబట్టి కొంచెం ఇదైంది. మీరు సీనియర్ బ్యాచ్ కదా. అండ్ ఇంకా పొరపాటుల్లో అంకుల్ కూడా చెప్పేసేది ఆ అంకుల్ అని. ఏ నరేష్, నీ టార్గెట్ ఎక్కడ? ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను రామ్ ప్రసాద్ సార్ వేస్తే ఏమవుతుంది? ఆయన అడగండి. మీరు ఎవరిని టార్గెట్ చేశారు? రామ్ ప్రసాద్ గారు. అక్కడ వేయండి. కాదు, ఇక్కడ ఏదో కుట్ర జరిగింది కదా కదా. ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి ఆయన వైపే చూస్తుంది, వద్దంటుంది. యాక్చువల్ గా ఈవిడ అక్కడే లేదండి, ఇక్కడేసింది నాకు. అజర్ ఏయనా. మీరు ఫస్ట్ చెప్పింది రామ్ ప్రసాద్ గారి పేరు, అవును. కానీ వేసింది అజర్ గారి పేరు మీద. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఒక టాస్క్ చేయాలి. డన్. ఓకే, అండ్ ఆ టాస్క్ వచ్చి వన్ మినిట్ కంటిన్యూస్ గా అచ్చ తెలుగులో మాట్లాడాలి. ఏమండి కిస్సులు హగ్గులు ఏం లేవు అందులో? ఏంటి మమ్మీ ఎవడీడు? రిపబ్లిక్ డే స్పెషల్. రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు? ఎవరిని అడిగారు? గణతంత్ర దినోత్సవం జనవరి 26 తారీఖులు ఆచరించుకుంటున్నాము. ఆచరించుకోవడం కాదు, జరుపుకుంటున్నాము. ఈ రోజు మనం అందరూ ఇక్కడికి వచ్చి స్కూల్ పిల్లలాగా నటిస్తూ, బడి స్కూల్ కాదు, బడి పిల్లలాగా నటిస్తూ సందర్భాన్ని సంభ్రమిస్తున్నాము. ఏంటండి అరాచకం? ఈ దిన వచ్చింది మాకు దినం. ఈ దినం వచ్చింది. అమలు పరిచారు. 1 మినిట్ అప్. రామ్ ప్రసాద్ గారు, మీరు ఈ దినంకి అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు నడుచుకొని వచ్చారు? ఎందుకు వచ్చానంటే తెలుగు, నేను కూడా తెలుగులో మాడతాను. తను నాకు మంచి మిత్రురాలు, నన్ను లక్ష్యం చేసుకుంది. అది అవ్వకపోవడం వల్ల అజార్ అయ్యాడు. తెలుగు ఏమంటారు? కావున తన కోసం నేను అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. వావ్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ నైనా, థ్యాంక్ యూ. నరేష్, ఎవరిని కావాలనుకున్నావు, ఎవరిని వద్దనుకున్నావు? ఎవరు కావాలని నాకు తెలుసు. శ్రీజ. చే రష్మి. నాకు రష్మి గారు కావాలి. ఎవరిని వద్దనుకుంటున్నావు? శ్రీజ. రే పైకి ఆగో, ఏంటి అప్పుడేనా? అరే రష్మి అంటే దాన్ని ముద్దు పెట్టి దాన్ని పాట పాడు దాని కోసం. ఎవడా రష్మియే పడాలబ్బా. కొయ్యారే కోయి చెప్పట్లు. కానీ ఒకటి చెప్పు నాకు నరేష్, ఏంటి? నన్ను టార్గెట్ చేస్తున్నావు. అవును. ఇంత పాయింటీ దాంతో నన్ను గుచ్చుతావా నువ్వు? నా పేరుని దీంతో కుచ్చుతావా? కూర్చోను. నా పేరు మీద ఇది పడితే నాకే తగిలినట్టే కదా. అయ్యా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్
ఇంజక్షన్ గుచ్చుకోరా ఇది అంతే. అది నీకు గుచ్చుకున్నా నొప్పి నాకేం చెప్పు. నీకు గుచ్చుకున్న నొప్పి నాకే. గుచ్చుకోమంటావా? అమ్మా అమ్మా. బాబాయ్ బాబాయ్ ఇంకోసారి ఇదేంటా ఇది నేను చూడలా. మల్లేశ్వర్ వచ్చింది. నరే నన్ను కోరుకున్నావు, నన్ను టార్గెట్ చేయలేకపోయావు. ఎవరిని వద్దనుకున్నావు, వాళ్ళని కూడా టార్గెట్ చేయలేకపోయావు. ఇటు కాకుండా అటు కాకుండా మల్లేశ్వరి మీద వెళ్ళి పడి ఏడ్చావు. విధి మన చేతిలో ఉండదబ్బా. నరేష్ యా. టాస్క్ చెప్పండి. నన్ను దీంతో గుచ్చాలని అనుకున్నావు కదరా నువ్వు. మిరపకాయ తిను. రష్మి గారు ముద్దు పెట్టిస్తే నేను మొత్తం తింటా. నేను మొత్తం బోల్కి ముద్దు పెడతా. అంటే ముద్దు పెడితే అది చక్కెరలా తియ్యగా అయిపోద్ది. అందుకే ప్రతి ఒక్క మిరపకాయకి ముద్దు పెడతా. నువ్వు ప్రతి ఒక్క మిరపకాయ తినాలి. అప్పుడు చక్కెర కాస్తా మోషన్స్ వచ్చేస్తా బయటికి. నీ ప్రేమ నిజమైతే నువ్వే గాని రష్మి నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు అంటే ఆడియన్స్ నేను చెప్తున్నాను. ఇంకా పాత స్టోరీ ఫ్లాష్ బ్యాక్ అన్ని మర్చిపోతాను. ఇంకా కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ అవబోతుంది. నిజంగా తింటారా మీకు? అరే చాక్లెట్ షుగర్ తీసుకొని రండి పాపం. చూసారా నాకు మండితే తనకి విలవిలాడుతుంది. ఏంటయ్యా గేమ్ ఇది? ఆ పిల్లోడిని చంపే చూసారు కదయ్యా పాపం. కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. స్వీట్ తిను. నాకు నోరు పనిచేయట్లేదు. నరేష్ నువ్వు ఇక్కడ రేష్మి కోసం తిన్నట్టు ఒక అర్థం ఉంది. అక్కడ మీ నాన్న ప్రొడక్షన్ మంగం కోసం తింటున్నాడు. నరేష్ నా కోసం 2 మిరపకాయలు ఎలాంటి అభ్యంతరం లేకుండా తిన్నందుకు థ్యాంక్ యూ. అరే ఎప్పటికీ నువ్వు మాత్రం నాకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఫేవరెట్ రా. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పటికీ ముసలోడు అవ్వకూడదురా. అవును వీడు ఎప్పటికీ ముసలోడు అవ్వకూడదు. నెక్స్ట్ ఈ ఆట ఆడడానికి వచ్చేస్తున్నారు తాగబోతు రమేష్ గారు, మా ఫౌండర్ గారు. రండి. రమేష్ గారు ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, ఎవరిని వద్దనుకుంటున్నారు? నేను బేసికల్ ఎవరిని వద్దనుకోను. వాళ్ళే మిమ్మల్ని వద్దనుకుంటారా? అవును. ఎవరు కావాలి, ఎవరు వద్దు? తనుశ్రీ ఎవరు? నీ పేరు ఏం పేరమ్మా? మైథిలి కావాలి నాకు. మైథిలి కావాలంటే వాళ్ళ అమ్మలకు ఫోన్ చేయి. మైథిలి కావాలి. ఎవరు వద్దు? ఫైమ్ వద్దు. రమేష్ గారు ఏంటి టాలెంట్ ఎక్కడ దాచారు మీరు? పేరు అడిగి మరి గురి చూసి కొట్టారు. ఆహా లేదమ్మా, అడిగింది మైథిలిని. కాదు ఫస్ట్ ఆయన అడిగిన పేరు ఆ అమ్మాయి పేరేంటి తనుశ్రీనా అని అడిగారు. తర్వాత మైథిలి కావాలి. మైండ్ లో తనుశ్రీకి వేస్తాడు. అంటే ఎప్పటి నుంచి టార్గెట్ చేస్తున్నారు? కానీ అనుకోనట్టు టార్గెట్ అచీవ్ చేశారు కాబట్టి కంగ్రాచులేషన్. సో తనుశ్రీ గారు రండి. తనుశ్రీ గారు మీకు ఈయన ఎవరో తెలుసా? డి సీజన్ ఫస్ట్ టైటిల్ విన్నర్ ఇతనే. చూడలేదు నేను. శేఖర్ మాస్టర్ జడ్జెస్ ఉండేవారు కదా, అవును. శేఖర్ మాస్టర్ కి సీనియర్. పుట్టలేను నేను ఏమో అప్పుడు. సో ఇప్పుడు తనుశ్రీ మీరు హిందీలో మాట్లాడాలి అండ్ ఆమె మాట్లాడిన మాటలన్నీ మీరు తెలుగులో ట్रांसलेट చేసి మా జనాలకి అందించాలి. आप हिंदी में बात करेंगे, आप जो भी हिंदी में बात करेंगे वो उसे तेलुगु में ट्रांसलेट करके हमारे ऑडियंस को बताएंगे. हाँ नमस्ते, आप लोग यहाँ पर आए बहुत धन्यवाद. అందరికీ నమస్కారం. మీరు అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదు మళ్ళీ చెప్పాము సరే. नमस्कार, आप लोग सभी यहाँ पे आए उसके लिए बहुत बहुत धन्यवाद. నమస్కారం. మీ అందరి కోసం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలని. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు అందరూ వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. అది నువ్వు యాడ్ చేస్తున్నావు సంతోషం అని.
ధన్యవాదాలు అన్నది కదరా. ఏమండి ఇక్కడ మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది అది. रिपब्लिक डे के दिन हम लोग समोसा जलेबी खाते थे, स्कूल जाते थे, जना गना मना गाते थे. రిపబ్లిక్ నాడు నేను స్కూల్ కి వెళ్తా, సమోసా తింటా. హలో హలో ఆవిడ చెప్పింది అది కాదు. రిపబ్లిక్ డే రోజు నువ్వు సమోసాలు అమ్ముకుంటావు, జిలేబీలు అమ్ముకుంటావు అని చెప్తుంది. श्रीदेवी ड्रामा कंपनी बहुत अच्छा है, सबको अच्छे रहते हैं. శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా మంచి షో, చాలా బాగుంటది అనే కదా మీ ఉద్దేశం. एंड रमेश जी आप भी बहुत अच्छे हैं, आपने भी बहुत अच्छे से ट्रांसलेट किया, so అందుకే మీకు చప్పట్లు లైక్ బొబ్బ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ తనుశ్రీ, థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఫైమా. సో ఫైమా అక్క ఇప్పటిదాకా టార్గెట్ చేసిన వాళ్ళు కాకుండా ఈ రోజు ఎవరిని టార్గెట్ చేస్తావు? పంచప్రసాద్ అని టార్గెట్ చేస్తా. ఓకే, అండ్ ఎవరిని వద్దనుకుంటున్నావు? తాగుబోతు రమేష్ అన్న, ఎందుకంటే నన్ను వద్దన్నాడు కాబట్టి నాకు కూడా వద్దన్నాడు. ఈగో. సరే కానీ 3, 2, 1 గో. సో ఫైమా, మీరు మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి మీరు ఒకరిని ఇష్టపడ్డారు అండ్ పెళ్లి చేసుకున్నారు అని మీ పేరెంట్స్ కి చెప్పండి. హలో హలో అమ్మా, ఏం చేస్తున్నావు? వీడియో చేస్తున్నా. అవునా, నీకు ఒక విషయం చెప్పాలా? చెప్పు. ఇగో నాకు పెళ్ళైపోయింది. ఏమైంది? నాకు పెళ్ళైపోయింది ఇప్పుడే. జవాబు జోక్ కాదు, సీరియస్ గా. ఫోన్ చేస్తే వీడియో కాల్ చూపిస్తా. చెయ్యి. నేను నిజంగానే ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నా. వస్తారా అని అడుగుతున్నా, పోలీస్ స్టేషన్ కి వచ్చిన. వస్తాం. వచ్చి ఏం చెప్తాం? ఏ పెళ్లి అయిపోయినాక నిజంగానే, జోక్ కాదు, నిజంగానే నా పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఇష్టపడి మీరు పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు మేము వచ్చి ఏం చెప్తాం ఆడ? మా ముఖాలు అందరు చూపించచ్చేదానిక? అమ్మా నేను ఎస్ఐ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చారు, పెళ్లి చేసుకుంటానంటే చేసేసాం అమ్మా. అవునా? మంచి పని చేశారు. చెప్పడం మర్చిపోయాను, నా పేరు సబ్ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్. అవునా? సరే, మీకు అర్థమైపోయింది. సరదాగా ఏడిపిద్దామని చెప్తే మీరే మమ్మల్ని ఏడిపించారు. ఏ కాదబ్బా, తను మార్నింగ్ చెప్పే వచ్చుంటుంది కదా, ఇట్లా షూటింగ్ కి వెళ్తున్నానని చెప్పే వచ్చుంటారు మీరు. ఈ రోజు మార్నింగ్ మాట్లాడలేదు మేడం అసలు ఒకసారి కూడా. అవునా? లేదు. వాళ్ళ ఇంట్లో అలాగే ఉంటారు మేడం, దేనికి రెడీ అన్నట్ల. ఇప్పుడు ఫోన్ చేసి ఆ మమ్మీ పెళ్ళైంది కదా, ఇప్పుడే విడిపోయామంట. సరే ఇంటికి వచ్చి త్వరగా అంటారు అమ్మ. మీరేం అర్థం చేసుకోవాలంటే ఆ అమ్మాయి మీద వాళ్ళ అమ్మకున్న నమ్మకం అంతా. ఆల్ రైట్, పంచ్ ప్రసాద్ గారు నెక్స్ట్ మీరు రండి. ఆల్ రైట్, సో ప్రసాద్ గారు ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరిని వద్దనుకుంటున్నారు? మ్యాగీ, మైథిలిని ఏంటి వద్దనుకుంటున్నారా? కావాలి. ఎవరిని వద్దనుకుంటున్నారు? స్వాతి. ఎందుకు? పాపం ఏం చేసిందని? స్వాతి అంటే ఎక్కువ ఇష్టం నాకు, అందుకని వద్దనుకుంటున్నాను. ఏరా కొంచెం జస్ట్ మిస్. తనుశ్రీ. తను శ్రీయే కదా, తను కూడా. మైథిలి అనుకున్నారు, తనుశ్రీ వచ్చింది. ఆ అమ్మాయినా ఓకే, దాన్ని ఉంది.